ముందుగా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికి ఏ హాయ్ అండ్ ఏ వామ్ వెల్కమ్. సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలా మంది మనలో సెకండ్ హ్యాండ్ లో కార్స్ మరియు బైక్స్ అనేవి పర్చేస్ చేస్తూ ఉంటారు. బట్ సెకండ్ హ్యాండ్ లో కార్స్ మరియు బైక్స్ పర్చేస్ చేస్తున్నప్పుడు ఎటువంటి విషయాల్ని మనం చూసుకోవాలి, సో అవి ఇవాళ ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా, ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. బేసిక్ గా ఈ రోజుల్లో మనం గనక ఏదైనా ఒక కొత్త కార్ ని లేదా బైక్ ని కొనాలనుకోండి, ఆల్మోస్ట్ ప్రైజెస్ అనేవి చాలా హై రేట్స్ లో అయితే ఉంటున్నాయి. అందుకనే చాలా మంది ఇలాంటి సమయాల్లో ఈ సెకండ్ హ్యాండ్ కార్స్ మరియు బైక్స్ పట్ల ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. బట్ మనం సెకండ్ హ్యాండ్ లో కార్ లేదా బైక్ పర్చేస్ చేసినప్పుడు మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది ఆల్రెడీ ఒక యూజ్డ్ వెహికల్ అవడం వల్ల మనం దాంట్లో చాలా విషయాలను అయితే చూసుకోవాలి. బట్ చాలా మంది ఈ విషయాన్ని మర్చిపోతూ కార్స్ మరియు బైక్స్ ని పర్చేస్ చేస్తూ ఉంటారు. సో మనం ఆ కార్ ని లేదా బైక్ ని పర్చేస్ చేసేటప్పుడు ఏ విషయాలు తెలుసుకోవాలో ఇప్పుడు ముందు క్లియర్ గా చూద్దాం. సో మీరు గనక ముందుగా ఒక కార్ ని లేదా బైక్ ని సెకండ్ హ్యాండ్ లో పర్చేస్ చేస్తున్నట్లయితే మీతో పాటు కంపల్సరీ ఒక మెకానిక్ ని తీసుకెళ్ళండి. మీరు ఏదైనా ఒక కార్ లేదా బైక్ ని పర్చేస్ చేయాలి అన్నప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేసే ఉండవచ్చు అండ్ మీకు దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ కూడా ఉండవచ్చు. బట్ మనతో పాటు ఒక ఎక్స్పీరియన్స్డ్ మెకానిక్ ఎప్పుడు ఉంటే మనకు ఎంతో సేఫ్ గా ఉంటుంది. ఎందుకంటే మనకు ఆ కార్ లేదా బైక్ గురించి ఎంత తెలిసినప్పటికీ ఒక ఎక్స్పీరియన్స్డ్ మెకానిక్ కి మాత్రమే ఆ కార్ యొక్క ఇంజన్ సౌండ్ కావచ్చు, గేర్ బాక్స్ స్మూత్ గా రన్ అవుతున్నా లేదా కావచ్చు, అలానే ఎటువంటి ఆయిల్ లీకేజెస్ ఉన్నా, ఇలా ప్రతి విషయాన్ని వాళ్ళైతే క్షుణ్ణంగా పరిశీలించి అప్పటికప్పుడే మీకు ఫిక్స్ చేయగలుగుతారు. చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఈ కార్ లేదా బైక్ కొనేటప్పుడు అన్ని మనకే తెలుసు అనేసి వెళ్తూ ఉంటారు, కానీ ఒక మెకానిక్ ని క్యారీ చేయరు. బట్ మీరు గనక ఆ మెకానిక్ ని ఆ రోజు మీతో పాటు తీసుకువెళ్ళినట్లయితే దానికి కేవలం మీరు 500 నుంచి 1000 రూపీస్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఎందుకంటే తను మీకు ఆ కార్ లేదా బైక్ ని ఒక లాంగ్ టర్మ్ లో, అంటే మీరు కనుక యూజ్ చేస్తున్నట్లయితే అది మీకు ఎంత వరకు హెల్ప్ అవుతుంది అండ్ ఫ్యూచర్ లో ఎటువంటి రిపేర్స్ వస్తాయి అనేవి ముందే చెప్తారు. కాబట్టి కంపల్సరీ మీరు మెకానిక్ ని అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే వన్స్ మీరు కార్ లేదా బైక్ పర్చేస్ చేసి డీల్ సెట్ అయ్యాక బాధపడడం కంటే ముందే వాటి గురించి తెలుసుకోవడం వల్ల మీకు లాంగ్ టర్మ్ లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు సెకండ్ థింగ్ వచ్చేసి, కార్ యొక్క బాడీని క్షుణ్ణంగా పరిశీలించండి. బేసిక్ గా ఎవరైతే మనకు ఈ సెకండ్ హ్యాండ్ లో కార్ లేదా బైక్స్ అమ్ముతూ ఉంటారో వాళ్ళు మనకి ఒకే ఒక మాట చెప్తూ ఉంటారు, బండి షోరూమ్ కండిషన్ లో ఉంది అంటూ ఉంటారు. బట్ మనం అది మన కళ్ళతో చూసేంత వరకు నమ్మకూడదు. సో మీరు కార్ యొక్క బాడీని చెక్ చేసేటప్పుడు ముందుగా కార్ యొక్క పెయింట్ ని చెక్ చేయండి. కార్ యొక్క పెయింట్ చెక్ చేసేటప్పుడు నేను ఇచ్చే ఒక వాల్యుబుల్ సజెషన్ ఏంటంటే, మీరు డే లైట్ లో కార్ యొక్క పెయింట్ ని చెక్ చేయండి. అండ్ మీరు కార్ యొక్క పెయింట్ ని చెక్ చేస్తున్నప్పుడు కార్ లో ప్రతి మూలాన్ని పరిశీలించండి. ఎస్పెషల్ గా మీరు డోర్ టు డోర్, సీట్ టు సీట్ కూడా చూడండి. ఎందుకంటే ఏదైనా పెయింట్ లో షేడ్ ఉన్నట్లయితే ఆ కార్ అనేది గతంలో ఏదైనా ఒక యాక్సిడెంట్ కి గురై ఉండవచ్చు. ఎందుకంటే ఇలాంటి విషయాల్ని ఎవరైతే మనకి కార్ లేదా బైక్ అమ్ముతూ ఉంటారో వాళ్ళు చెప్పకుండా మనకైతే అమ్మేస్తూ ఉంటారు. అలానే పెయింట్ చెక్ చేసేటప్పుడు మీరు కార్ యొక్క రస్ట్ పార్ట్ ని కూడా చెక్ చేయండి. బేసిక్ గా మనకు ఈ కార్స్ మరియు బైక్స్ అనేవి ఆల్మోస్ట్ అవుట్డోర్ లో తిరుగుతూ ఉంటాయి కాబట్టి తుప్పు పట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం కార్ ని ఎండలో తిప్పుతూ ఉంటాం, అలానే కొన్నిసార్లు అవి వర్షాలకు కూడా తరుస్తూ ఉంటాయి. సో ఇలాంటప్పుడే మీరు కార్ యొక్క రస్ట్ ని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కార్ లేదా బైక్ యొక్క బాడీ రస్ట్నెస్ మనకు ఆ కార్ మరియు బైక్ యొక్క లైఫ్ ని చెప్తుంది. కాబట్టి మీరు ఈ తుప్పుని చెక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ కార్ పెయింట్ మరియు రస్ట్నెస్ తో పాటు మీరు ఇంకొక విషయం చూసుకోవాల్సింది ఏంటంటే కార్ యొక్క ఎలక్ట్రికల్స్. సో బేసిక్ గా మీరు ఇంజన్ ఆన్ చేశాక ఏసీ ఆన్ చేసి చూడండి. వన్స్ మీరు ఆ ఏసీ ఆన్ చేసిన తర్వాత ఎంత టైం కూలింగ్ కి కావాల్సి వస్తుందో అది గమనించండి. ఆ తర్వాత ఆ కార్ యొక్క లైట్స్ కావచ్చు, వైపర్స్ కావచ్చు, అలానే మ్యూజిక్ సిస్టమ్, ప్రతిదీ 1-2 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేసి చెక్ చేసుకోండి. ఎందుకంటే వీటిలో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు బార్గెయిన్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇవేవి చెప్పకుండానే మనకు అమ్మేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఆ ప్రైస్ విషయం తెలుసుకోవాలంటే ఇవి కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సో మీరు ఏదైనా ఒక కార్ ని లేదా బైక్ ని సెకండ్ హ్యాండ్ లో కొంటున్నట్లయితే మీరు దాన్ని కంపల్సరీ టెస్ట్ డ్రైవ్ చేయాలి. సో మీరు టెస్ట్ డ్రైవ్ చేయకుండా అస్సలు కొనొద్దు. బట్ మనం టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వేటిని గమనించాలి? ముందుగా మీరు కార్ యొక్క ఇంజన్ సౌండ్ ని చెక్ చేయండి. అంటే మీరు వన్స్ ఇగ్నిషన్ ఆన్ చేశాక ఆ కార్ యొక్క ఇంజన్ సౌండ్ అనేది చాలా కోల్డ్ గా స్టార్ట్ అవుతుందా లేకపోతే డిఫరెంట్ గా ఉన్నాయి అనేది మీరు ముందుగా గమనించాలి. బేసిక్ గా మీరు కార్ ఇంజన్ సౌండ్ తో పాటు కార్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి స్మోక్ ని కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇది మనకు చెప్పకుండానే అమ్మేస్తూ ఉంటారు. సో మీరు వన్స్ కార్ యొక్క ఇగ్నిషన్ స్టార్ట్ చేసి యాక్సిలరేటర్ ఇచ్చి చూడండి. వన్స్ మీరు ఇచ్చిన తర్వాత వెనకున్నటువంటి సైలెన్సర్ నుంచి ఎటువంటి పొగ వస్తుందో చెక్ చేసుకోండి. వన్స్ మీకు ఆ పొగ గనక బ్లాక్ కలర్ లో ఉన్నట్లయితే మీ కార్ ఏదో ఒక డ్యామేజ్ లో ఉందని అర్థం. సో మీరు దాన్ని చెక్ చేసుకునే తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఆ బ్లాక్ కలర్ లో స్మోక్ వస్తుందంటే ఇంజిన్ లో కంపల్సరీ ఏదో ప్రాబ్లం ఉంటుంది. సో మీరు వెంటనే ఆ డీల్ ని అక్కడే క్లోజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంజిన్ మరియు స్మోక్ చెక్ తో పాటు కార్ యొక్క సస్పెన్షన్స్ ని చూసుకోవడం అస్సలు మర్చిపోకండి. బేసిక్ గా మనకు కార్ లేదా బైక్ వాటి యొక్క సస్పెన్షన్స్ మనకు ఎక్కువ ప్రైస్
ప్రైస్ లో ఉంటాయి. సో మీరు గనక ఏదైనా జరుపుకున్నటువంటి రోడ్స్ లో ట్రావెల్ చేస్తున్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెల్ చేస్తున్నటువంటి రోడ్ లో ఏమైనా గుంతలు ఉన్నట్లయితే అక్కడ మీరు సస్పెన్షన్ ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ కార్ లేదా బైక్ ఆ గుంతల్లో దిగిన తర్వాత మీకు ఎటువంటి సౌండ్స్ వస్తున్నాయో చెక్ చేసుకోండి. అండ్ మీకు ఆ టైంలో సస్పెన్షన్ స్మూత్ గా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. సో మీరు అలాంటి జర్క్ రోడ్స్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ సస్పెన్షన్ స్మూత్ గా ఉన్నట్లయితే మీకు లోపల బాడీ షేకింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు ఈ సస్పెన్షన్ ని కూడా చెక్ చేసుకొని టెస్ట్ డ్రైవ్ విషయంలో అన్ని ఓకే అనుకుంటేనే మీరు సెకండ్ హ్యాండ్ లో కార్ లేదా బైక్ ని పర్చేస్ చేయండి. అండ్ ఇప్పుడు ఫోర్త్ విషయంకి వద్దాం, విచ్ ఇస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. సో కార్ టెస్ట్ డ్రైవ్ అయిపోయింది కదా, ఇంకా కార్ ని తీసుకోవచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు. బట్ మీరు డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకొని కార్ ని పర్చేస్ చేయాలి. ఎందుకంటే మీకు కార్ లేదా బైక్ అనేది కండిషన్ లో ఉన్న వాటి యొక్క డాక్యుమెంట్స్ అనేవి ప్రాపర్ గా లేకపోతే మీకు లీగల్ గా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ముందుగా మీరు ఆర్సీ బుక్ ని చెక్ చేయండి. అండ్ ఆర్సీ బుక్ ఒరిజినల్ కాదా అనేది కూడా చెక్ చేసుకోండి. సో మీకు డీలర్ పేరు మీద కనుక కార్ ఉన్నట్లయితే మీకు వాల్యూ తగ్గుతుంది. సో మీరు డైరెక్ట్ ఓనర్ దగ్గరే కార్ ని పర్చేస్ చేయండి. సో వీటిని కరెక్ట్ గా ఉన్నాయా లేదా తెలుసుకోవడం కోసమే మనం ఆర్సీ బుక్ ని చెక్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. నెక్స్ట్ వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ మరియు ఇంజిన్ నెంబర్ ని చెక్ చేసుకోండి. మీ ఆర్సీ బుక్ లో ఉండేటువంటి నంబర్లు అలానే కార్ బానెట్ లోపల ఉండేటువంటి నంబర్లు రెండు సేమ్ గా ఉండాలి. ఇవి రెండు గనక మ్యాచ్ అవ్వకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కార్ లేదా బైక్ ని అస్సలు పర్చేస్ చేయకండి. ఎందుకంటే ఈ రెండు నంబర్స్ మ్యాచ్ అవ్వకపోతే ఆ కార్ లేదా బైక్ అనేది దొంగలించబడి కూడా ఉండవచ్చు. సో మీరు ఇది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటు ఇన్సూరెన్స్ మరియు ఎన్ఓసి చెక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఆ కార్ లేదా బైక్ ఇన్సూరెన్స్ అనేది రన్నింగ్ లో ఉందా లేదో చూసుకోండి. అలానే మీకు గనక ఆ కార్ లేదా బైక్ మీద ఏదైనా ఒక లోన్ ఉన్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారా లేదా అనేది తెలుసుకోండి. ఎందుకంటే మీరు ఇవి క్లియర్ గా తెలుసుకోకపోతే ఆ కార్ లేదా బైక్ యొక్క లోన్ మీరు భరించాల్సి ఉంటుంది. సో టెస్ట్ డ్రైవింగ్ తో పాటు మీరు డాక్యుమెంటేషన్ ని కూడా చెక్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ వీటితో పాటు మీరు ఓడోమీటర్ రీడింగ్ ని కూడా చూసుకోవాలి. సో చాలా మంది వెహికల్స్ ని మనకు అమ్ముతున్నప్పుడు ఆ కార్ లేదా బైక్ 50,000 కిలోమీటర్స్ తిరిగిందని మాత్రమే చెప్తారు. బట్ మనకి ఇది నిజంగా 50,000 కిలోమీటర్స్ తిరిగిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవడం చాలా మ్యాండేటరీ. ఎందుకంటే ఈ రోజుల్లో మీటర్లు తిప్పడం అనేది చాలా ఈజీ అయిపోయింది. బట్ దీన్ని ఎలా కనిపెట్టాలి? సో దీనికోసమే మనకు కొన్ని ఇంటీరియర్ క్లూస్ అయితే ఉంటాయి. బేసిక్ గా మీకు కిలోమీటర్లు అనేవి తక్కువగా చూపిస్తూ స్టీరింగ్ వీల్ గనక బాగా అరిగిపోయి ఉన్నట్లయితే, అలానే గేర్ నాబ్ గనక పాతదిగా కనిపిస్తే మీరు ఆ కార్ ని లేదా బైక్ ని అస్సలు ముట్టకండి. ఎందుకంటే మీకు ఇలా ఉన్నట్లయితే అవి కంపల్సరీ మీటర్స్ తిప్పినటువంటి వెహికల్స్. ఏదైతే కార్ లేదా బైక్ ని పర్చేస్ చేస్తున్నారో వాటి యొక్క సర్వీస్ రికార్డ్స్ ని తీసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఆ సర్వీస్ రికార్డ్స్ ని తీసుకుంటున్నట్లయితే మీరు దాంట్లో సర్వీస్ సెంటర్ నెంబర్ అయితే చూడగలుగుతారు. సో వన్స్ మీరు ఆ సర్వీస్ సెంటర్ కి కాల్ చేసినట్లయితే మీకు ఆ కార్ లేదా బైక్ యొక్క హిస్టరీ కంప్లీట్ గా చెప్పేస్తారు. అండ్ వీటితో పాటు మీరు ఇల్లీగల్ మోడిఫికేషన్స్ ని కూడా చూసుకోవాలి. ఎందుకంటే చాలా మంది కార్స్ లేదా బైక్ ని ఈ రోజుల్లో మోడిఫికేషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. సో ఇలా మోడిఫికేషన్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే బేసిక్ గా పెద్ద టైర్స్ పెడుతూ ఉంటారు. అలానే ఎక్కువ సౌండ్ వచ్చేటువంటి సైలెన్సర్స్ ని కూడా పెడుతూ ఉంటారు. బట్ మీకు ఇవి చూడడానికి స్టైలిష్ గా కనిపించవచ్చు. బట్ ఇండియన్ లాస్ లో ఇది ఎంత వరకు లీగల్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కంపెనీ నుంచి వచ్చేటువంటి వెహికల్ కలర్ మార్చినా లేకపోతే రూఫ్ టాప్ మార్చినా సరే మీకు పోలీసుల దగ్గర ఎక్కువ ఫైన్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది కూడా మీరు చెక్ చేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే బేసిక్ గా మీరు అలాంటి వెహికల్స్ కొనేటప్పుడు రిజిస్టర్ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు మీకు ఆర్టీఓ దగ్గర చాలా పెద్ద సమస్య అవుతుంది. సాధ్యమైనంత వరకు మీరు సెకండ్ హ్యాండ్ లో ఏదైనా కార్ లేదా బైక్ పర్చేస్ చేస్తున్నప్పుడు మనకు షోరూమ్ నుంచి ఏ కలర్ లో వచ్చిందో అండ్ ఎటువంటి మోడిఫికేషన్స్ తో వచ్చిందో అలా ఉన్న వాటిని తీసుకోండి. సో అన్ని చూసేసాం. బట్ లాస్ట్ గా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి ప్రైసింగ్ చూడడం. ఎస్, ఎన్ని బాగున్నా సరే మనకు ప్రైసింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనల్ గా మనం ఆ కార్ ని లేదా బైక్ ని పర్చేస్ చేస్తున్నప్పుడు అందరూ ఆగిపోయేది ప్రైసింగ్ దగ్గరే. సో ప్రైసింగ్ ని కూడా చెక్ చేసుకోవాలి. సో ఈ ప్రైసింగ్ విషయం వచ్చేసరికి సెల్లర్ చెప్పిన రేట్ కే మీరు కళ్ళు మూసుకొని అయితే పర్చేస్ చేయకండి. ఆన్లైన్ లో వీటిని చెక్ చేసుకోవడం కోసం మనకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఆరెంజ్ బుక్ వాల్యూ కావచ్చు, Cars24 కావచ్చు. ఈ వెబ్సైట్స్ ని నేనేమి ప్రమోట్ చేయట్లేదు. బట్ మీకు ఈ వెబ్సైట్స్ లో యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిలో మీరు చెక్ చేసుకోండి. అంటే బేసిక్ గా మీరు తీసుకునేటువంటి కార్ లేదా బైక్ మోడల్ ఎంత ధర ఉందో మీరు చెక్ చేసుకొని ఆన్లైన్ లో మరియు షోరూమ్ క్లైమ్స్ తో కంపేర్ చేసుకొని మీరైతే కార్ ని లేదా బైక్ ని పర్చేస్ చేయండి. సో మీరు ఎంత ఓపిక్ గా ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నింటినీ గమనించి చూసుకొని గనక కార్ లేదా బైక్ ని కొనుక్కుంటారో మీకు అది లాంగ్ టర్మ్ లో అంత యూజ్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ అందించడంలో మా యొక్క ఎఫర్ట్స్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే కార్ లేదా బైక్స్ ని సెకండ్ హ్యాండ్స్ లో కొంటుంటారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.